ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో వీళ్ళు శాసనమండలి సభ్యులైనప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశారు. దాంట్లో ఏముందో చూడండి. బైబిలు, ఖురాను, భగవద్గీత అన్నిటి మీద సకల జనులకి మేము సేవ చేయటం కోసం, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము శాసనమండలిలో సభ్యత్వం ఉంటుంది. మాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్, మేము ఏదైతే అవినీతి పాల్పడకుండా, మా కుటుంబాలతో సంబంధాలు లేకుండా మేము పారదర్శకంగా ఉంటామని చెప్పారు కదా. ఈ రోజున ఒక మతానికి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే మీరు కల్తీ నెయ్యిలో పీకల్లోతుల్లా కూరుకుపోయి, ఏదైతే ఇవాళ హెరిటేజ్ దాని మీద ఢిల్లీ హైకోర్టు ముట్టికాయలేసి ఆ ప్రచారాన్ని ఆపండి సాక్షికి డైరెక్ట్గా ఉత్తర్వులు జారీ చేసి, హుకుం జారీ చేసి అవన్నీ డిలీట్ చేయమని చెప్పినటువంటి అంశాలు 100 కోట్ల పరువు నష్టం దావా వేసినటువంటి నేపథ్యంలో దానికి హైకోర్టు యొక్క ఉత్తర్వులు వచ్చి జనాల్లోకి వెళ్తుందని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం దాన్ని నెగిటివ్ చేయటం కోసం, బురద చల్లటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నత్తిగా, ఏ విధంగా నత్తిగా అంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను మిమ్మల్ని, అంటే వ్యక్తిగతంగా నేను విమర్శించడం కాదు, మీరు మాట్లాడింది నేను చెప్తా ఉన్నాను. అండ్ అదేంటండి, అది చెప్పండి. గంపగుత్తగా అనేటువంటి భాష, ఆ గుత్తగా అని అర్రె సారీ తప్పు అయిపోయింది అనేటే, అసలు నీలో హావభావాలు కానీ ఆ భావాజాలం కానీ ఎక్కడుందండి? స్పష్టత లేదు కదా. శాసన మండలిలో నువ్వు సైతాను సైన్యాన్ని పంపించి ఈ రోజున నిన్ను ఒక దేవుడు పటాలు పెట్టి, అసలు ప్లే కార్డ్సే అలౌ చేయడానికి లేదు, ఆ ఎంట్రీ దాకే చేస్తారు. అక్కడి నుంచి కొత్త వరవడం సృష్టించావు. అంటే మీరు అసలు పరమభక్తుల్లాగా వెంకటేశ్వర స్వామికి అసలు మీరు తప్పించి ఎవరు లేరన్నట్టుగా జనాల్ని భ్రమింపజేయటం కోసం చేస్తున్నటువంటి అంశంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీ నత్తిపకోడి బొత్స సత్యనారాయణ గారు ఏదైతే లేవనెత్తాడో హిందూపూర్ సంస్థకు సంబంధించినటువంటి హెరిటేజ్తో కొల్లుడయ్యాడని చెప్పి ఆ సంస్థ స్పష్టంగా ఈ రోజున వీడియో రిలీజ్ చేసింది. మేము 33 సంవత్సరాల క్రితం నాణ్యత, పారదర్శకత, జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, మేము స్పష్టంగా రైతులకి పేమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 3 అంశాలని ముఖ్యంగా పెట్టుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. 4 కోట్లతో మొదలైనటువంటి హెరిటేజ్ ఈ రోజున 4,000 కోట్ల పైచులకు లాభాల్లోకి పోయింది. 25 ల్యాబులు ఉన్నాయి అక్కడ. 25 అంశాలని ల్యాబ్లో టెక్నికల్గా చేసి దాన్ని 300 మంది నిపుణులు ఎస్ అన్న తర్వాతే బయటికి రిలీజ్ చేస్తారు. దాదాపుగా 9 రాష్ట్రాల్లో దాదాపుగా 3 లక్షల మంది రైతులకి సంబంధించినటువంటి వాళ్ళకు పరిపుష్టి కలిగే విధంగా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఇందాపూర్ సంబంధించినటువంటి మిల్క్ డైరీ వైస్ చైర్మన్ అవధాగార్ అతను స్పష్టంగా చెప్పాడు, వీఆర్ నో వే కనెక్టెడ్ విత్ హెరిటేజ్, వీఆర్ హ్యావింగ్ సస్టైనబిలిటీ. మేము హెరిటేజ్తో సమానంగా ఈ దేశంలో మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం, ఒకరికి మాకు సంబంధం లేదు. ఇవాళ శాసనమండలిలో బొత్స మాట్లాడి అని కూడా ట్రాష్, అబద్ధం అని స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా 330 రూపాయలకు వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క బోలే బాబా సంబంధించినటువంటి కాంట్రాక్ట్ తీసుకొని కల్తీ నెయ్యిని NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అవశేషాలు ఉన్నాయన్న తర్వాతే సిట్టుని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 10% లోపు ఉన్నటువంటి అవశేషాలు పంది మాంసానికి, చేప నూనెకి దానికి సంబంధించిన దీంట్లో ఈ ల్యాబులో పరికరాలు లేవు కనిపెట్టడం కోసమని స్పష్టంగా చెప్పారు. నిష్ణాతులంతా చెప్పారు, దేశమంతా చెప్తా ఉన్నారు కల్తీ జరిగిందని. అన్ని ఏళ్ళు కూడా తాడేపల్లి వైపే చూపిస్తా ఉన్నాయి, ఎవరైతే మీ బాబాయ్ సుబ్బారెడ్డి గారు వైపే చూపిస్తా ఉన్నాయి. ఇవన్నీ నగ్న సత్యాలు. ఈ నగ్న సత్యాలు, ఈ నిజాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ట్రాష్ చేస్తా ఈ రోజున హెరిటేజ్ మీద గుడ్డగాల్చి నెత్తి మీద వేస్తారా?
మేడం గారు స్వచ్ఛందంగా 9 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి హెరిటేజ్ కంపెనీ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్తో 33 సంవత్సరాలుగా ఒప్పందాలు ఎక్కడా చేసుకోలేదు. గవర్నమెంట్కి ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఆ భోలేబాబా సంస్థ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి పేరున్న దాన్ని ఇంకా బీజాపూర్లో ఒక భోలేబాబా మిల్క్ డైరీ ఉంటే దాని పేరు దీంట్లో ఎఫిలియేట్ చేసి ఆ షెల్ కంపెనీ హెరిటేజ్కి సంబంధించినటువంటి భాగస్వామి కంపెనీ అని చెప్పి చెడ్డ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాలన్నీ కూడా తిరగొడతాం, తిప్పి కొడతాం. పారదర్శకంగా ఉంది. ఈ దేశంలో ఎప్పుడు కూడా బురద చల్లితే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా మీరు మత చూపించలేరు. మీకులాగా భారతీయ సిమెంట్లో, సాక్షి పేపర్లో కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వం నుంచి పెట్టుబడులు పెట్టించి ఒక పక్క రా మెటీరియల్, ఒక పక్క దానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు కరెంటు కానీ నీళ్లు కానీ ఫ్రీగా ఇచ్చి కోట్ల రూపాయలు దోచేసినటువంటి విధానం మీకుండాలి. కానీ సిగ్గుచోటు. మా యొక్క తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనిస్తూ సంతృప్తికర స్థాయిల్లో తిరుపతి భక్తుల యొక్క మనోగతాల్ని కాపాడేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం అని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఖబర్దార్ సైతాన్ సైన్యం చేంజ్ చేసుకోకపోతే మీ పార్టీ జెండా పీక్కొని పారిపోవాల్సిన రోజు తొందరలోనే ఉందని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తాం.